ధ్వంసం చేసి ఉంటే 13వ తేదీనే ఎందుకు కేసు నమోదు చేయలేదు? పోలింగ్ ఆగినట్టు ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగ్ బుక్ లో ఎందుకు లేదు? డీజీపీకి సీట్ ఇచ్చిన నివేదికలో కూడా పిన్నెల్లి ప్రస్తావనే లేదు. మాజీ మంత్రి పేర్ని నాని. విఆర్ఓ గారు ఏది పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 202 ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు విఆర్ఓ గారు ఒక రిపోర్ట్ పంపిస్తారు పోలీస్ స్టేషన్కి. ఆ రిపోర్ట్లో ఏమని ఉంటుందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఓటింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని ఉంటుంది. దాంట్లో ఎక్కడా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే వచ్చి ధ్వంసం చేశాడని పోలింగ్ ఆఫీసర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ లేదా స్థానిక విఆర్ఓ కానీ పాల్వాయి గేట్ విఆర్ఓ కానీ ఎక్కడా మెన్షన్ చేయరు. మరి అక్కడ పోలింగ్ బూత్లో ఉన్న పోలీసులు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడరు. ఎవరు కనీసం ఎమ్మెల్యే గారు పాల్గొన్నారని కూడా ఎవరు ఒక్కరోజు కూడా మెన్షన్ చేయలేదు. కనీసం రాతపూర్వకంగా కూడా రిపోర్ట్లో కూడా ఎమ్మెల్యే పేరు లేదు. మరి ఇంకొక ముఖ్యమైన విశేషం అందరూ గమనించాల్సింది, ఏదైతే ఇవాళ పాల్వాయి గేటులో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పోలింగ్ మెషిన్ ఏదో ధ్వంసం చేశారని చెప్పని ఇవాళ పేపర్లు టీవీలు అల్లరి చేస్తున్నాయో, అక్కడ పోలింగ్ ఏమన్నా ఆగిందా? ఒక్క గంట పాటు ఏమన్నా పోలింగ్ ఆగిందా? నమోదు అవ్వాలి కదా, పోలింగ్ ఆఫీసరు పోలీసులు రికార్డ్ చేయాలి కదా. ఇదిగో ఇన్ని గంటల నుంచి ఇన్ని గంటల వరకు పోలింగ్ ఆగిపోయింది. ఆగిందా? నమోదయ్యిందా? రికార్డ్ అవ్వాలి కదా. లాగ్ బుక్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం పోలింగ్ మూసే వరకు, అది రాత్రి అవని 5 గంటలకు అవని, అది 6 గంటలకు అవని, లేదా 7 గంటలకు అవని, 8 గంటలకు అవని, చివరి ఓటర్ ఓటేసేంత వరకు కూడా ఏదన్నా సంఘటన జరిగితే పోలింగ్ మెషిన్ పనిచేయటం ఆగిపోతే రిపేర్ వచ్చినా రాయాలి కదా. రాశారా? ధ్వంసమైన పోలింగ్ ఆగిపోయింది అంటే పోలింగ్ ఆగలేదు, పోలింగ్ ప్రక్రియ ఆగలేదు, పోలింగ్ శుభ్రంగా జరిగింది. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ కడతారు. 15వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎవరి ద్వారా ఏమని కడతారు? గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి పోలింగ్ మెషిన్ని ధ్వంసం చేశారు అని చెప్పని. ఎవరు? విఆర్ఓ గారును ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు. కానీ ఎప్పుడు కట్టాలి? మెషిన్ ధ్వంసం అయితే ఏ తారీఖున కట్టాలి? 13వ తారీఖునే కదా కట్టాల్సింది. అదే రోజు సంఘటన జరిగిన వెంటనే కదా. రూట్ ఆఫీసర్ ఏమయ్యాడు? రూట్ ఆఫీసర్ రావాలి కదా. ధ్వంసం అవగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ రూట్ ఆఫీసర్కి ఆర్ఓకి కంప్లైంట్ చేయాలి కదా. జిల్లా ఎన్నికల అధికారి కంప్లైంట్ చేయాలి కదా. వెంటనే పోలీసు రావాలి కదా, ఎస్పీ రావాలి కదా. ఎవరు రారు. ఎవరి దగ్గర రికార్డ్ అవ్వదు, ఎవరి దగ్గర రిజిస్టర్ అవ్వదు. కనీసం 13వ తారీఖు ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు, కంప్లైంట్ ఉండదు 13వ తారీఖు. మరి ఎమ్మెల్యే నిజంగా ధ్వంసం చేస్తే మరి 13వ తారీఖున ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఎందుకు రిపోర్ట్ చేయలేదు? పోలింగ్ ఆగినట్టుగా